హైదరాబాద్లో రోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. హైదరాబాద్లో రోజుకు 1600 వాహనాలు కొత్తగా రోడ్డు మీదకు వస్తున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్తో ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రోజుకు వందలాది వాహనాలు పెరుగుతుంటే రోడ్లు ఆ స్థాయిలో విస్తరించలేము కదా. రాష్ట్రానికి ఉపయోగపడే అంశాల్లో కేంద్రంతో కొట్లాడతామంటూ మాట్లాడారు. అప్పులపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు తెలిపారు. అనేక బిల్లులు పెండింగ్ లో పెట్టారన్నారు. నేనున్నా ఛాలెంజ్ అవుట్ స్టాండింగ్ డెబిట్స్ 1/12/2023 నాటికి అప్పులు 6,69,257 కోట్లు. అదేవిధంగా పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్వి, క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులవి, స్కీమ్స్వి 40,154 కోట్లు. అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కామ్స్కి, ఎనర్జీ డ్యూసు, సింగరేణి ఇట్లాంటి సంస్థలలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కొన్నది. డిస్కామ్స్ ప్రైవేట్ సంస్థలు లాంటివి అంటే గవర్నమెంట్కి వాళ్ళు సపరేట్ ఎంటిటీ కార్పొరేషన్స్. సింగరేణి ఒక కార్పొరేషన్, అది ప్రైవేట్ ఎంటిటీని. అట్లే విధంగా SC/ST సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి. ఇది నికరమైన లెక్క. ఇది నేను 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క. ఇది నేను చెప్పేది 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గ సభ్యులం కలిసి మేము తెచ్చిన అప్పు. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది 88,591 కోటి. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు 88,591 కోటి మేము చెల్లించినాం. అదేవిధంగా మిత్తి 1/12/2023 నుంచి 28/2/2025 వేరకు 64,768 కోట్ల రూపాయలు మిత్తి చెల్లించినాం అధ్యక్ష.